సెక్షన్ లోపల అంటే డి సెక్షను D6 సెక్షన్ లోపల దీన్ని దాదాపుగా అందరు కూడా ఆస్తపల్లి అని మరి అంటుంటారట. కాబట్టి ఈ సెక్షన్లో మనం కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది. దీని కింద మనకు ఈ సబ్ డివిజన్ కింద D6 D1 రెండు సెక్షన్లు మరి క్లబ్ అప్ అయినాయి. మరి మీరంతా ఇప్పటిదాకా చూసి ఉన్నారు. దాదాపు అందరూ కూడా కార్పొరేటర్లు అందరూ, తర్వాత డిప్యూటీ మేయర్ కూడా వచ్చాడు. మరి వాళ్ళ సమస్యలు అన్నది మన దృష్టికి తీసుకొచ్చారు. కొన్ని చేసే క్రమంలో ఉన్నాయి, కొన్ని మాత్రం చేయకుండా పెండింగ్ పెట్టే క్రమంలో ఉన్నవి. అంటే పెండింగ్ పెట్టే క్రమంలో అంటే దానికి ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి మరి ఫైనాన్స్గా వాళ్ళు ఏమైనా మనం డబ్బులు కట్టుకుంటే సో వాటికి ఇమీడియట్లీ మనం టేకప్ చేయవచ్చు. అదే రకంగా మరి వచ్చేది మనం సమ్మర్ కాబట్టి ఈ సమ్మర్ లోపల మనం ప్రీమాన్ ఇన్స్పెక్షన్ అనేది ఒకటి కండక్ట్ చేసుకుంటాం. అది దాదాపుగా ఇక్కడ D1 D6లో చేశారని మీరే చెప్తున్నారు. సో కానీ ఇక్కడ లూజ్ లైన్స్, ఓవర్లోడ్ ట్రాన్స్ఫార్మర్సు, తర్వాత కన్వర్షన్ అంటే లైన్స్ కన్వర్షన్ కూడా చేసేవి చాలా ఉన్నాయని మరి మిగతా ఇక్కడ చాలామంది డివిజన్ పరిధిగా 15 డివిజను, 32 డివిజను, తర్వాత 30, 14, 29, 51, 32 ఇట్లా చాలా డివిజన్లలో కూడా మరి చాలా సమస్యలు ఉన్నాయని వాళ్ళు చెప్తున్నారు. అవి ఎంతవరకు అన్నాయి మరి చూడాలి. కాబట్టి అవన్నీ కూడా మీతో పాటు కార్పొరేటర్లను కూడా మీరు తీసుకొని మరి ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేసేసి ఎంతవరకు అది తీసుకొని దాని ప్రకారంగా ఎస్టిమేట్ వేయండి. ఏదైతే వితౌట్ ఫైనాన్షియల్ కమిట్మెంట్ ఉంటాయో అవన్నీ మనం డిపార్ట్మెంట్ సైడ్గా మనం చేసుకోవాలి. అది కాకుండా ఏదైతే ఫైనాన్స్ కమిట్మెంట్స్ ఉంటాయో వాటి మాత్రం డబ్బులు కట్టించుకొని ఆ ఎస్టిమేట్లకు ఫుల్ఫిల్ చేస్తూ ఆ వర్క్ టేకప్ చేసుకొని ఈ సమ్మర్ లోపల మనం అవన్నీ చేసుకోవడానికి ముమ్మర ప్రయత్నం చేయాలని మీ స్టాఫ్ అందరూ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. అదే రకంగా మరి ఇక్కడ మీకు ఆ ఏజెల్ బెల్ట్ అన్నది కంప్లీట్గా లేదు కాబట్టి మొత్తం టౌన్కి సంబంధించినది కాబట్టి సమ్మర్లో మ్యాక్సిమంగా ఏసీలు, కూలర్లు, తర్వాత ఇదే కాకుండా ఇంకా వివిధ రకాల డొమెస్టిక్ కన్జంప్షన్ అన్నది పెరుగుతుంది. ఈ డొమెస్టిక్ కన్జంప్షన్ పెరగడానికి తదనుగుణంగా మనం ఏం చేయాలి, ఆ లోడ్స్కు మీట్ అయ్యేటట్టుగా మనం మన ట్రాన్స్ఫార్మర్స్ను, మన లైన్స్ను, మన సబ్స్టేషన్లను అప్డేట్ చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి ఉండగలం. సో మనకి ఇంతకుముందే లాస్ట్ ఇయర్లోనే మనము ఆల్రెడీ సమ్మర్ ప్లాన్ అని చేసుకున్నాం. అదే సమ్మర్ ప్లాన్ చేసుకున్న వల్ల ఈ సమ్మర్లో ఆ ప్రాబ్లం రాకుండా చూసుకోవడం జరుగుతుంది. ఇదే కాకుండా హలో కాకుండా ఈ సమ్మర్కి మనకి ఏదైతే మనం అధిక లోడ్ వస్తుందో ఆ లోడ్స్ అన్ని మనం కరెక్ట్గా అసెస్ చేసుకొని దాన్ని ప్రాబ్లం రాకుండా కన్సూమర్స్కు ఎలాంటి ఇబ్బంది లేకుండా నాణ్యమైన కరెంటు 24 గంటలు మనము డొమెస్టిక్, నాన్ డొమెస్టిక్ అంటే కేటగిరీ 1 నుంచి మొత్తం కేటగిరీ 9 వరకు అన్నిటికి ఇవ్వాలి. అదే రకంగా ఇక్కడికి గోశాల వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళకు కూడా మరి ఎలాంటి సమస్యలు ఉంటే అవన్నీ తీర్చాలని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మరి చెప్పవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. సో ట్రాన్స్ఫార్మర్స్ ఎర్తింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ట్రాన్స్ఫార్మర్ ఎర్తింగ్ లేకపోతే ట్రాన్స్ఫార్మర్ కాలిపోయే ఛాన్సెస్ ఉంటాయి. మరి ఇక్కడ ఉన్న స్టాఫ్ కూడా ట్రాన్స్ఫార్మర్స్ ఎర్తింగ్ అనేది ప్రాపర్గా ఉందా లేదా అని ఒకసారి చేసుకొని టాంగ్ టెస్టర్ రీడ్ తీసుకోండి. వోల్టేజ్ ఇస్ పక్కా ఉందా లేదా, టేల్ ఎండ్లో ఆ వోల్టేజ్ కూడా మెజర్ చేయండి. ఆ రకంగా మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వోల్టేజ్ పడిపోకుండా అంటే లో వోల్టేజ్ బెల్ట్ లేదని రకంగా చూసుకోవడానికి ముమ్మర ప్రయత్నం చేయండి. అదే కాకుండా ఎలక్ట్రికల్ యాక్సిడెంట్స్ అన్నది ద మోస్ట్ ఇంపార్టెంట్ కేస్. మనకి ఇక్కడ ఒకవేళ D1 D6లో ఎప్పుడైనా ఎలక్ట్రికల్ యాక్సిడెంట్ జరిగి ఉంటే వాటికి ప్రపోజల్ పంపించినామా లేదా చూడండి. ఒకవేళ పంపించి ఉంటే వాటికి శాంక్షన్ అయిందా, వాళ్ళకి డబ్బులు అమౌంట్ చేసామా లేదా అన్నది కూడా మరి సత్వరమే వాటన్నిటిగా క్లియరెన్స్ చేసేటట్టు చూడండి. ఎలక్ట్రికల్ యాక్సిడెంట్స్ ఇక ముందు కూడా కాకుండా తగిన చర్యలు అంటే మన ట్రాన్స్ఫార్మర్స్ మన టౌన్ లోపల ఉన్న మెయిన్ రద్దీ ప్లేస్లలో దానికి చుట్టూ కాంపౌండ్ అంటే ఫెన్సింగ్ కట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ అన్నీ ఉంటే హ్యాపీ, ఒకవేళ అక్కడక్కడ ఏమైనా లేకుండా ఉంటే మాత్రం వాటిని కూడా ఎస్టిమేట్ వేసి వాటి కూడా ఫెన్సింగ్ చేసుకోండి. తర్వాత ఏబీ స్విచెస్ ప్రాపర్గా ఉన్నాయా లేవా, తర్వాత హెచ్ఈపీ సెట్స్ అన్ని ప్రాపర్గా ఉన్నాయా లేవా, తర్వాత ఈ సమ్మర్లో మన ఉన్న సబ్స్టేషన్ ఇక్కడ ఇది ఉంది D6 సబ్స్టేషన్ ఉంది. D6 లోపల ఎన్ని పవర్ ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నాయి,
ఆ పవర్ ట్రాన్స్ఫార్మర్స్ మరి ఓవర్లోడ్ అవుతున్నాయా లేదా, ఇవన్నీ కూడా చేసుకోండి. అదే రకంగా అసలు యాక్చువల్గా కన్సూమర్ ఫోరం అది మెట్ ఫర్ ద కన్సూమర్స్ గురించి కాబట్టి కన్సూమర్స్కి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆల్ సెక్షన్ ఆఫీసర్స్, అందరు సెక్షన్ ఆఫీసర్స్, ఈఆర్ఓ, డివిజన్, ఎస్సీ ఆఫీస్ లెవెల్లో కూడా మరి సిటిజన్ చార్ట్స్ అనేది మనం అందరూ పెట్టుకోవాలి. సిటిజన్ చార్ట్స్ ఒకవేళ లేకపోతే మాత్రం ఈ 1-2 రోజుల్లో అవన్నీ తెప్పించేసుకొని ఆ బోర్డులన్నీ పెట్టండి. యాంటీ కరప్షన్ బోర్డు పెట్టాలి. తర్వాత మనకు టోల్ ఫ్రీ నెంబర్ ఉంది. టోల్ ఫ్రీ నెంబర్ ఎంత? 1912 అది కూడా రాపించి పెట్టండి. అదే రకంగా స్టాఫ్ యొక్క అన్ని నంబర్లు, ఓఎన్ఎం స్టాఫ్ నంబర్లన్నీ సబ్స్టేషన్లో కానీ తర్వాత సెక్షన్ ఆఫీసు ఆ గోడల మీద మాత్రం డిస్ప్లే చేయాలి. అవన్నీ రాసి పెట్టాలి. ఇవన్నీ ఈఆర్సీలో ఉన్న ఈ ఈఆర్సీ వరంగల్లో ఇవన్నీ చర్చకు వచ్చాయి. తర్వాత ఇప్పుడు ఈరోజు ఇక్కడ మీటింగ్ కండక్ట్ చేసుకుంటున్నాం. దీనికి వైడ్గా పబ్లిసిటీ చేసినామా లేదా? చేయకపోవడానికి కారణం ఏంటి? ఎందుకంటే ఈ భారతీయ కిసాన్ సంఘ్ వాళ్ళు, తర్వాత మిగతా అబ్జెక్టర్స్ కూడా దాని మీద చాలామంది చాలా రకాలుగా కామెంట్ చేశారు. కాబట్టి ఆ కామెంట్స్ను మనం రిమూవ్ చేయాలంటే మనం వైడ్గా పబ్లిసిటీ చేయాలి. ఇక్కడ కార్పొరేటర్లు ఉన్నారు, తర్వాత కార్పొరేటర్ల కింద ఇంకా ఉంటే వాళ్ళకి, ఆ తర్వాత మనకి ఇంపార్టెంట్ ఉన్న వాళ్ళకి వాళ్ళందరూ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ట్రాన్స్ఫార్మర్స్ వైజ్గా మీకు గ్రూపులు ఉంటాయి, ట్రాన్స్ఫార్మర్స్ గ్రూపులు ఉంటాయి. ఆ గ్రూపులలో కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. తర్వాత మిగతా గ్రూపులలో రిపోర్టర్స్ గ్రూప్స్ ఉంటాయి, దాంట్లో పెట్టండి. అట్లా మనకు వాళ్లకు కింది బాటం లెవెల్లో చేరేటట్టుగా మనం దాన్ని ప్లాన్ చేసుకొని అందరికీ మనం ఈరోజు ఇక్కడ మీటింగ్ ఉంది, ఇక్కడ ఈ పలానా కార్యక్రమాలలో సొల్యూషన్ మనం చూపెడతాము అనేది వాళ్ళకి తెలియజేయాలి. దానికి ఒకవేళ వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటే డెఫినెట్గా వాళ్ళు వస్తారు, వాళ్ళకి వివరిస్తారు. దాన్ని మనం ఏ రకంగా చేస్తాము, ఏ రకంగా చేయలేము అన్నది వాళ్ళకు వివరణతో కూడండి. అదే రకంగా రెవెన్యూ కలెక్షన్స్ కూడా క్యుములేటివ్ 100% రావాలి. మనం ఎప్పుడైతే ఆర్థికంగా మనం ఎదుగుతామో దాని ప్రకారంగా మనం ముందుకు పోవడానికి, మనం ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమైనా చేసుకోవడానికి, ఒక ట్రాన్స్ఫార్మర్ వేయడానికి, ఒక సబ్స్టేషన్ కట్టుకోవడానికి, లేదంటే ఒక సెక్షన్ ఆఫీస్ కట్టుకోవడానికి, ఇలాంటి ఎన్నైనా చేసుకోవచ్చు. కాబట్టి అవన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీరంతా చేస్తారని ఆశిస్తున్నాం. ఈరోజు మాత్రం మనకు ఒక 3 అప్లికేషన్స్ వచ్చినాయి. మిగతాయి కూడా అప్లికేషన్స్ చాలా వచ్చినాయి, కానీ అన్నింటినీ కూడా మరి క్షేత్రస్థాయిలో ఫీల్డ్కి ఇచ్చేసి అవన్నీ సర్వే చేయించేసి తదనుగుణంగా మనం యాజ్ పర్ ద సిటిజన్ చార్ట్ ప్రకారంగా వితిన్ స్టిపులేట్ టైంలో అవన్నీ సాల్వ్ చేస్తామని ఈ సభాముఖంగా అందరూ కూడా తెలియజేస్తున్నాం. ఇవన్నిటిని కూడా ఒకవేళ ఇక్కడికి రాలేని పరిస్థితిలో ఏదైనా కన్సూమర్సే కానీ మిగతా వాళ్ళు ఎవరైనా ఉంటే ఆన్లైన్లో కూడా మీరు పంపించవచ్చు. ఆన్లైన్లో కూడా పంపించేసి మాకు ఒక ఫోన్ కాల్ చేసి చెప్తే దాన్ని రిజిస్టర్ చేస్తాం. దాన్ని మనం రిజాల్వ్ చేసేసి మీ అందరూ కూడా మరి సాటిస్ఫాక్షన్ లెవెల్లో వర్క్ చేసి చూపిస్తామని ఈ సందర్భంగా అందరూ కూడా నేను చెప్పవలసిన పరిస్థితి ఏర్పడుతూ మరి ఇంతటి అవకాశాన్ని మరి అందరూ కూడా చాలామంది సద్వినియోగం చేసుకున్నారు. రాని వాళ్ళు మరి ఆన్లైన్లో ఆఫ్లైన్లో ఏ రకంగా అయినా కానీ మా దృష్టికి తీసుకురావడానికి ముమ్మర ప్రయత్నం చేస్తామని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. వెళ్ళిపోతాం. కాబట్టి కన్సూమరిజం మనకు మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి మన ఇంతకుముందు మహాత్మా గాంధీ కూడా ఎప్పుడూ జమాన్లో చెప్పాడు, కన్సూమర్ ఈజ్ అవర్ గాడ్ అని. అంటే కన్సూమర్ని మనము దేవతలాగా చూసుకొని వాళ్ళకు మనము సర్వీసు 24/7 ఆ రకంగా ఇస్తేనే మరి మనకు మన మనుగడ ఉంటుంది. లేకపోతే దీనికి అనుగుణంగా రేపు ఇంకొక అంటే ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఏంటంటే మోనార్క్ లాగా తయారై, అంటే మనమే పవర్ ఇవ్వాలి, వాళ్ళే వాడుకోవాలి. ఈ పవర్ బాగలేదు, నాకు ఇంకో పవర్ కావాలంటే ఇక్కడ ఆల్టర్నేట్ పవర్ అనేది ఇక్కడ లేదు. కానీ విదేశాలలో మనకు నంబర్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి. ఏ కంపెనీ బాగుంటే ఆ కంపెనీ కరెంటు తీసుకుంటారు, అవి వాడుకుంటారు. అక్కడ అవసరం లేకుంటే అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకుంటారు, ఇంకో దానికి అగ్రిమెంట్ చేసుకుని మళ్ళీ వాళ్ళు తీసుకోవడం. కానీ ఇక్కడ లేదు, మన భారతదేశంలో లేదు. కాబట్టి మనం మోనార్క్ అయిపోయాం. మనం ఏది చెప్తే వాళ్ళు వినాలి, మనం ఏది శాసిస్తే అది వాళ్ళు పాటించాలి అనే రకంగా ఉంది. కానీ కన్సూమర్స్ చాలా పవర్ఫుల్, వాళ్ళని కాదని మనం ముందుకు పోతే కష్టము. నువ్వు ప్రొడ్యూస్ చేసే కరెంటు అమ్ముకోకపోతే, వాళ్ళు కొనకపోతే నువ్వు ఉండి కూడా వేస్ట్. కాబట్టి రేపు కనుక ఒకవేళ నీకు ఆల్టర్నేట్గా ఇంకో కంపెనీ వస్తే మన మన పర్ఫార్మెన్స్ ఏ రకంగా ఉంటుంది అనేది ఒకసారి గుర్తుంచుకోండి. కాబట్టి మన పర్ఫార్మెన్స్ బాగలేకుంటే మాత్రం దానికి తగిన చర్యలు డిపార్ట్మెంట్ పరంగా తీసుకునే ఛాన్సెస్ మోర్ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు చూడండి, ఈ మన సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉంటాయి. సాఫ్ట్వేర్ కంపెనీస్లో వాళ్ళ పర్ఫార్మెన్స్ 1 మంత్ బాగలేకపోతే నెక్స్ట్ మంత్ నోట్స్ ఇచ్చేసి తీసేస్తారు. కానీ మన డిపార్ట్మెంట్ అది తీసేసే అవకాశాలు ఉన్నాయా? లేవు.
అయినా కానీ ఒకవేళ ఆల్టర్నేట్గా ప్రైవేటైజేషన్ మీరు రోజు లంచ్ అవర్స్లో డెమో చేస్తున్నారు. ఏమని చేస్తున్నారు? మాకు అదే వద్దు, ఇది వద్దు, మమ్మల్ని ప్రైవేటైజ్ చేయొద్దు, ఆ మీటర్లు అక్కడ పెట్టద్దు, ఏజీలు పెట్టద్దు, ఇవన్నీ చాలా మీరు స్లోగన్స్ ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారు అంటే మనది స్టెప్ బై స్టెప్గా మన కంపెనీని మూతపరిచి అంటే ప్రైవేటైజేషన్ చేయడానికి వాళ్ళు సన్నద్ధమవుతున్నారు. కాబట్టి ఆ ఛాన్స్ ఇవ్వకుండా